Welcome to Bhairava News. We urge all our viewers to please subscribe to our channel for the latest updates on these developing stories. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలను అవేర్నెస్ చేయడం ఉద్దేశం ఇది. అయితే ముఖ్యమంత్రి గారు సంవత్సరం మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ ఎవ్రీ లాస్ట్ వీక్ ఈ ప్రోగ్రాం ఎదుటి వాళ్ళ వల్ల వచ్చే తప్పిదాలను కూడా మనం ముందే గమనించుకొని మనం కూడా జాగ్రత్తగా పోవాలి. దానివల్ల మనం సేఫ్ ఉంటాం, వాళ్ళు సేఫ్ అవుతాం. సో ఇటువంటివన్నీ మనం జాగ్రత్తలు పాటిస్తూ అందరూ సేఫ్ డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చేయాల్సి ఉంటుంది. ఇంకా మైక్ అక్కడ ఉంది చూడండి, స్టేజ్ మీద. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో వాళ్ళ నుంచి అది 1 నుంచి 2 నుంచి 10 అలా వెళ్తూ కొన్ని రోజుల తర్వాత ఊరంతా అంటే రోడ్డు ప్రమాదాలు లేని రోడ్డు ప్రమాద రహిత గ్రామంగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి గ్రామం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా విధిగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే మన ఊర్లలో పొలాల కంటే అక్కడికి పోతుంటారు. పోయేటప్పుడు ఏదో హెల్మెట్ పెట్టుకుంటారు, కొంతమంది దగ్గరే కదా అని చెప్పి హెల్మెట్ పెట్టుకొని పోరు. అది మట్టి రోడ్ కానీ డాంబర్ రోడ్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా. చీకట్లో వెళ్ళేటప్పుడు మన మామూలుగా ఊర్లలో అందరూ టీవీఎస్ ఎక్సెస్ వాడుతుంటారు, అంటే చిన్న బండి, దాని హెడ్లైట్ చాలా చిన్నగా ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడున్న పెద్ద లైట్ల ముందు ఈ లైట్ కనిపించదు, అంటే వీళ్ళకు కళ్ళని మెచ్చిపోతాయి. కంపల్సరీ ఎంతో మంది రోడ్ ప్రమాద బాధితులు ఉన్నారు. ఇప్పుడు దాని ఫలితమే ఎంతో మంది వీడియోస్ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మీరున్నారు, మీరు పెద్దగా అయ్యారు, మీరు పనులు చేసుకుంటున్నారు. ఒకవేళ మీ ఫాదర్ లేకపోతే మీరు ఈ స్థాయికి వచ్చే వాళ్ళ, మీ ఫాదర్ లేకుండా ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఊహించుకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. మా నాన్న లేకపోతే అయితే డెఫినెట్గా కుటుంబం నాశనం అయ్యేది, మా భవిష్యత్ అంతా అప్పుడే నాశనం అయ్యేది. We will be taking up this program for next 3-4 days also as per the instructions given. And మా మెదక్ జిల్లా తరఫు నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో కానీ అండ్ మండలాల్లో మున్సిపాలిటీలో కానీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద పీపుల్ యాజ్ వెల్. వాళ్ళే ముందుకి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ వాళ్ళకి తరఫు నుంచి యాక్టివిటీస్ కానీ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సేమ్ ఎంతూజియాజంతో వీల్ కంటిన్యూ ఫర్దర్. థ్యాంక్ యూ. క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే సీరియస్ తీసుకోవడం జరిగిందంటే మన దేశంలో దాదాపు ఎవరి ఇయర్ 1,70,000 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్లో 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవరి ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతారు యావరేజ్ ఎవరి ఇయర్.
అలాగే దాని డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు, యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ జరిగే యాక్సిడెంట్లు కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం, దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకుండా ఏమైందంటే హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగదు, బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు ఇంజురీ కాదు. తలకు ఇంజురీ కాకపోతే చిన్న చిన్న దెబ్బతోటి కాలు చిన్న దెబ్బతోటి బయటపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనకు విలేజ్ నందగోపురాలు విలేజ్ పోయాము, ఒక అతను 8 years ఉంటాడు, అతను 12 years నుంచి హెల్మెట్ పెట్టుకుంటాడు. 12 years నుంచి ఒకరోజు కొద్ది దూరం 100 మీటర్లు పోయినా కూడా హెల్మెట్ పెట్టుకుని పోతాడు. బండి తీసుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాడు. సో ఆయన మొన్న సన్మానం చేయడం జరిగింది. సో చూడండి, ఒక ఊళ్ళలో చాలా మంది చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అర్థమైన వాళ్ళకి చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా ఆలోచన చేయాలి. ఇది సో రోడ్డు ప్రమాదాలు మామూలు వాళ్ళు పెద్ద వాళ్ళు చనిపోయారు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయారు, తెలిసి ఉంటుంది. నారాయణ కాలేజెస్ ఓనర్ నారాయణ గారి అబ్బాయి కూడా చనిపోయాడు యాక్సిడెంట్ వల్ల. అలాగే సినిమా యాక్టర్ సంబంధించి బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, చాలా మంది, ఈవెన్ అజరుద్దీన్ మినిస్టర్ గారు ఆయన అబ్బాయి చనిపోయాడు, చాలా మంది చనిపోయారు. కాబట్టి దానికి యాక్సిడెంట్కు పేద గొప్ప అని ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కారు ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రైవ్ చేసి డ్రైవ్ చేయొద్దు. దాంతోపాటు మైనర్ కూడా డ్రైవ్ చేయొద్దు. మైనర్కి చేసి యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. సో ఈ 99 యాక్షన్ ప్లాన్లో 10 థీమ్స్ ఉన్నాయి. 10 థీమ్స్లో ఒకటే థీమ్ మనకి అలైవ్ పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఎందుకు మనం ఇది థీమ్ పెడుతున్నాము, ఎందుకు అవసరం ఇది. ప్రతిసారి మనం మాట్లాడుతున్నాము రోడ్ సేఫ్టీ పాటించాలి, ఇది చేయాలి, ఎందుకు అంత అవసరం మనకి. సో ఇంతకుముందు మీ దాంట్లోనే ఒకరి అమ్మాయి మాట్లాడారు, వాళ్ళే కొడుకు చనిపోయారు, మాట్లాడలేకపోయారు, ఎంత బాధ జరిగింది వాళ్ళకి. ఇంకా కొంతమంది మాట్లాడారు. సో మనకి ఒక్కొక్క ప్రాణం అంటే ఎంత వాల్యూ ఉంటుంది అది మనం చెప్పలేము. మనకి ఒకవేళ మీరు డాక్టర్స్తో మాట్లాడితే, హెల్త్ ఆఫీసర్స్తో మాట్లాడితే, ఒక్కొక్క ప్రాణం కాపాడుకోవడానికి మనమంతా మందు పెడుతున్నాము, అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంజెక్షన్ చేస్తున్నాము, కొత్త రకరకంగా ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాము. కానీ ఇక్కడనే రోడ్ మీద ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మనకి కొన్ని ప్రాణాలు పోతున్నాయి, నష్టం జరుగుతున్నాయి, మొత్తం కుటుంబంకి నాశనం జరుగుతున్నాయి. సో అందుకే ఈ థీమ్కి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న జాగ్రత్త వహిస్తే, చిన్న ప్రికాషన్ తీసుకుంటే మనకి రోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా అందరూ వాడుకోవచ్చు, అందరూ సేఫ్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక థీమ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము.